క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడా, గత కార్యక్రమంలో మనం మెనే టెకేల్ ఉపార్సెన్ అనే ఒక అంశాన్ని బట్టి మొదటి భాగాన్ని మనం విన్నాం. ఈ రోజును కూడా రెండవ భాగాన్ని మనం వినబోతున్నాం. చాలామంది ఒకవేళ ఈ కార్యక్రమాన్ని క్రొత్తగా చూస్తున్నారనుకుంటున్నాను. అందుకొరకై ఆ జరిగిన సంభవాన్ని మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. బబులోను రాజ్యంలో రాజైన బెల్షాషారు 1000 మంది అధిపతులను, ప్రధానులను అందరినీ పిలిపించి వారి యొక్క ఉపపత్నులు, రాణులు అందరినీ పిలిపించి ఒక గొప్ప విందును తయారు చేశాడు. ఆ విందులో ఆ రాజ్యమంతా ఒక పండుగలా వారు చేసుకుంటూ మద్యపానాన్ని త్రాగుతూ వాళ్ళు చేస్తున్న సమయంలో వారికి కొన్ని పాత్రలు కావాల్సి వచ్చింది. వెంటనే ఈ బెల్షాషార్ రాజు ఏం చేశాడో తెలుసా? తన అంతఃపురంలో విలువైన పాత్రలు ఎన్నో ఉన్నాయి, చాలా పాత్రలు ఉన్నాయి. అయినా ఈ రాజు యొక్క గర్వం, అతని కఠినత్వాన్ని మీరు గమనించినట్లయితే దేవుని ఆలయ సంబంధమైన పాత్రలు, నేను గత కార్యక్రమంలో చెప్పాను, ఇశ్రాయేలు దేశంలో దేవుని ఆలయంలో ఉంచబడిన విలువైన దేవుని చేత అభిషేకింపబడిన పాత్రలను బెల్షాషారు రాజు యొక్క తండ్రి అయిన నెబుకద్నెజరు ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలోని దేవుని ఆలయం నుంచి తీసుకొని వచ్చి ఆ యొక్క బబులోను రాజ్యంలో తన అంతఃపురంలో దాచిపెట్టున్నాడు. ఈ బెల్షాషారు రాజు ఏం చేశాడు? తాను మద్యపానం త్రాగి ఆర్పాటం చేయడానికి, ఆ విందులో ఉన్న వారందరికీ మద్యపానాన్ని పోసి ఇవ్వడానికి పాత్రల కోసం దేవుని ఆలయ సంబంధమైన ఈ పాత్రలు ఉన్నాయి చూడండి, అంతఃపురంలో గదిలో దాచిపెట్టున్నాడు. వాటిని తీసుకురమ్మని చెప్పాడు. వాటిని తీసుకొని వచ్చారు. వాటిలో మద్యపానాన్ని పోసి వాటిని త్రాగి అన్య దేవతలను స్తుతిస్తూ మహింపరుస్తున్నారు. వెంటనే దేవునికి కోపం వచ్చిందండి. దేవుని యొక్క హృదయం కోపంతో నిండిపోయింది. వెంటనే దేవుని యొక్క కోపం వచ్చిందండి. ఆడు హృదయం అంతా కోపం. వెంటనే దిగి వచ్చాడు వైరాగ్యంగా. ఆ యొక్క గోడ పైన ఆయన స్వయహస్తముతో ఒక వ్రాతను రాశాడు. ఆ వ్రాతే మెనే టెకేల్ ఉపార్సెన్. మెనే అంటే ఏంటి అన్నది గత కార్యక్రమం మనం చూసాం. మెనే అంటే దానియేలు బెల్షాషార్ రాజుతో అంటున్నాడు, నీ ప్రభుత్వం యొక్క లెక్క చూసి ముగించబడింది అని చెప్పి. ఈరోజు ఈ కార్యక్రమంలో మరొక కార్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. అదేంటో తెలుసా? టెకేల్. టెకేల్ టెకేల్ అంటే ఏంటి? బైబిల్లోనే దీని యొక్క అర్థం వ్రాయబడి ఉంది. త్రాసులో తూచి చూచినప్పుడు నువ్వు తక్కువగా ఉన్నావు అని దాని అర్థమట. అంటే ఏంటి? బెల్షాషార్ రాజు చేసిన ఈ యొక్క భయంకరమైన పాపము నిమిత్తం అతనికి న్యాయ తీర్పు జరుగుతుంది. న్యాయ తీర్పు జరుగుతుంది. ఎక్కడ? అదే స్థలములోనే జరుగుతుంది. అదే స్థలములో న్యాయ తీర్పు. ఈరోజు చాలా మంది యొక్క హృదయంలో ఒక కఠినత్వం ఏంటో తెలుసా? అయ్యో, న్యాయ తీర్పు అంటే ఎప్పుడో జరుగుతుంది, మనం చచ్చిపోయిన తర్వాత అక్కడ పరలోకంలో న్యాయ తీర్పు జరుగుతుంది, అప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు. కానీ బైబిల్లో రాయబడి ఉంది, న్యాయ తీర్పు అక్కడ మాత్రమే కాదు, భూలోకంలో కూడా జరుగుతుందట. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, అందుకే పౌలు భక్తుడు 1 తిమోతి 5వ అధ్యాయంలో 24లో రాయబడి ఉంది, కొందరి పాపములు న్యాయ తీర్పుకు ముందుగా నడుచుచున్నవి అని చెప్పి వ్రాయబడింది. అంటే ఏంటి అర్థం? అక్కడ జరిగే న్యాయ తీర్పు వేరు, కానీ కొంతమంది యొక్క అక్రమములు, కొంతమంది యొక్క పాపములు ఇక్కడే న్యాయ తీర్పు జరుగుతుంది. ఇక్కడే న్యాయ తీర్పు జరుగుతుంది. బ్రదర్, దీన్ని మాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అంటున్నారు కదా, అందుకే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో అపోస్తల గ్రంథంలో 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అననీయ సప్రాల గురించి వ్రాయబడి ఉంది. వారు ఎవరికి విరోధంగా పాపం చేశారో తెలుసా? పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధం చెప్పారు. తద్వారా జరిగిన కార్యం ఏంటో మీకు తెలుసు.
భార్య భర్త ఇద్దరు అక్కడికక్కడే చచ్చిపోయారు. పేతురు చెప్పిన ఒక్క మాట అక్కడికక్కడే చచ్చిపోయారు. ఇంకొక సంభవం ఏంటో తెలుసా? హేరోదు ఆ రాజు ఏం చేశాడో తెలుసా? తన రాజ్యంలో సింహాసనంలో కూర్చొని అతడు మాట్లాడుతూ ఉన్న సమయంలో అక్కడున్న వాళ్ళంతా చెప్పారు, రాజు యొక్క స్వరము దేవుని దూతల స్వరము లాంటిదిగా ఉందని చెప్పారు. వెంటనే రాజుకు గర్వం వచ్చింది. నా స్వరమా ఇంత అని చెప్పి అనుకున్నాడు చూడండి, గర్వపడ్డాడు చూడండి. వెంటనే దేవుడు ముత్తాడు, పురుగులు పడి చచ్చాడని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, న్యాయ తీర్పు అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు అక్కడెక్కడో జరుగుతుందని. నిజమే, మనం చనిపోయిన తర్వాత అక్కడ జరుగుతుంది, వాస్తవం. కానీ అదే సమయంలో మనకు ఈ భూలోకంలో కూడా న్యాయ తీర్పు జరుగుతుంది. ఎవరెవరి పాపము నిమిత్తం, ఎవరెవరి అక్రమము నిమిత్తం ఈ భూలోకంలో కూడా న్యాయం తీర్చబడుతుంది. అది నా బైబిల్ గ్రంథం చెప్పబోతున్న ఒక చట్టం. పౌలు భక్తుడు అంటున్నాడు, కొంతమంది యొక్క పాపములు న్యాయ తీర్పుకు ముందుగానే నడుస్తున్నాయి, న్యాయ తీర్పుకు ముందుగానే శిక్షింపబడుతున్నారు, అది ఈ భూలోకంలోనే శిక్షింపబడుతున్నారని చెప్పి పౌలు తేటగా వ్రాస్తున్నాడు. ఇంకా మీకు పూర్తిగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మోషేను గురించి మీకు అందరికీ తెలుసు, అతని సహోదరుడైన అహరోను గురించి మీకు తెలుసు, అతని సహోదరి అయిన మిరియామును గురించి మీకు తెలుసు. ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారే, సహోదరులే. దేవుడు ముగ్గురిని పరిచర్య కొరకు ఏర్పరిచాడు, ముగ్గురిని పరిచర్య కోసం దేవుడు అభిషేకించాడు, ముగ్గురిని దేవుడు ప్రవక్తలుగా అభిషేకించాడు. దేవుడు విశేషముగా మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ మోషేనే నమ్మారు. అందరూ మోషే ద్వారా దేవుడు మాట్లాడే ప్రతి వాక్కును నమ్ముతూ వచ్చారు. వెంటనే మిరియాముకు కోపం వచ్చింది. ఏంటి ఆ కోపమో తెలుసా? ఏంటి, దేవుడు మోషేతో మాత్రమేనా మాట్లాడతాడు? మాతో మాట్లాడ్డా? నాతో కూడా దేవుడు మాట్లాడతాడే, దేవుడు నన్ను కూడా ఒక ప్రవక్తిగా మార్చున్నాడు కదా, దేవుడు నాతో కూడా మాట్లాడతాడే, మోషేతోనే మాత్రం మనం మాట్లాడేది అని చెప్పి మోషేను కించపరిచి మాట్లాడింది. ఎవరు? సొంత సహోదరియే. సొంత సహోదరుడైన మోషేను చూసి మోషేకు విరోధంగా కించపరిచి మాట్లాడింది. దేవుడు మోషేతో నా మాట్లాడేది, మాతో మాట్లాడా అని చెప్పి. ఈ మాటలు మోషే కూడా విన్నాడండి. కానీ మోషే మౌనంగా ఉన్నాడు. మౌనంగా అతని పాటికి అతను వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఆ మాటను విని దిగివచ్చాడయ్యా, దిగివచ్చాడు. మిరియామును చూసి అంటున్నాడు, మిరియాము, నా దాసుడైన మోషేకు విరోధముగా నీవు తెగించి నా దాసుడైన మోషేకు విరోధంగా నువ్వు మాట్లాడున్నావు. మోషే అంటే ఎవరనుకుంటున్నావు? అతడు నా ఇల్లంతా నమ్మకం కలిగిన వ్యక్తి. నేను నిన్ను ప్రవక్తగా మార్చాను, మోషేను కూడా ప్రవక్తగానే మార్చాను, అహరోను ప్రవక్తగానే మార్చాను. కానీ మీ అందరితో మాట్లాడేది వేరు, మోషేతో మాట్లాడేది వేరు. మోషే నా ఇల్లంతా నమ్మకస్తుడు, అతడు వంటి సాత్వికుడు ఎవరు లేరని చెప్పి తేటగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మిరియాముతో దేవుడు అంటున్నాడు, మోషేకు విరోధంగా మాట్లాడడానికి మిరియాము నువ్వు భయపడలేదు ఎందుకు? మోషే నా దాసుడు, అతడికి విరోధంగా నువ్వు మాట్లాడాలని చెప్పి దేవుడు దిగి వచ్చాడు. మిరియామును నెత్తిపై మొత్తాడు, కుష్ఠం కలిగింది. వేడు వెంటనే న్యాయ తీర్పు, వేడు వెంటనే శిక్ష. ప్రియ సహోదరి సహోదరుడా, కుష్ఠంతో నిండిపోయింది. వెంటనే ఏడుస్తుంది, ప్రభువా నన్ను క్షమించయ్యా అని చెప్పి. వెంటనే మోషే ఇది గ్రహించి మోషే దేవుని సన్నిధిలో ఏడ్చాడు. అయ్యా, దయతో నా సహోదరిని క్షమించనని చెప్పి వెంటనే దేవుని యొక్క కోపం చల్లార్చబడింది. ఆ కుష్ఠం నుంచి విడుదల చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ కార్యాన్ని నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నానో తెలుసా? ఈరోజు క్రైస్తవుల్లో చాలా మందికి ఇటువంటి కఠినత్వం పెరిగిపోయింది. దేవుడు వారితో నన్ను మాట్లాడేది, మాతో మాట్లాడా అని మాట్లాడే అనేకుల వ్యక్తులను నేను చూస్తూ ఉన్నాను. దేవుడు వారి ద్వారా నేను అద్భుతాలు చేసేది, మా ద్వారా చేయడా అని చెప్పి చాలా మంది గర్వంగా తమ్ము తాము గర్వపరుచుకొని మాట్లాడే వారిని చూస్తూ ఉన్నాము. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఘోరమైన ఒక కార్యం ఏంటో తెలుసా? ఆత్మీయ గర్వం పెరిగిపోయింది. ఆత్మీయ గర్వం పెరిగిపోయింది.
ఒక సేవకుడంటే మరి ఒక సేవకుడంటే ఇష్టం ఉండదు. ఏదో ఒక రకంగా అతన్ని కించపరచడం, ఏదో ఒక రకంగా అతన్ని మాట్లాడడం వద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇటువంటి మాటలు వద్దు. ఒకవేళ నీ యొక్క గర్వపు మాటలు, కించపరిచే మాటలు ఆ సేవకుడు వినకుండా ఉండవచ్చు, కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు అన్నది మర్చిపోకు. అందుకే ప్రభు ఈరోజు తేటగా ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచంలో దేవుడు అనేక సేవకులు ఏర్పరచుకుని ఉన్నాడు. తమ దాసులను అభిషేకించి ఉన్నాడు. ఏ అభిషేకింపబడిన తమ దాసులను ఏ వ్యక్తి తన నోటి ద్వారా దూషింపకూడదు. ఏ వ్యక్తి తన నోటి ద్వారా గర్వంతో మాట్లాడకూడదు. కారణం, దేవుడు అభిషేకించిన సేవకులను ఏ వ్యక్తి తన గర్వము మాటలతో అతన్ని కించపరచకూడదు. దేవుని దాసులు, దేవుని రాయబారులు, దేవుని ప్రవక్తలు, అటువంటి వారిని ఘనపరచాలని కానీ కించపరచకూడదు. తద్వారా మిరియాము యొక్క జీవితంలో ఒక భయంకరమైన కుష్ఠాన్ని ఎదుర్కొన్నది మీరు గమనించారు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితంలో ఒక చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా జాగ్రత్తగా ఉండాలి. ఏ వ్యక్తిని చూసైనా గర్వంగా మాట్లాడడం, ఏ వ్యక్తిని చూసైనా అలక్ష్యంగా మాట్లాడడం వద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, న్యాయ తీర్పు అన్నది ఈ భూలోకంలో కూడా జరుగుతుంది. మనం చెప్పే ప్రతి మాటకు మనం శిక్ష అనుభవించాలి. జాగ్రత్త సుమి. ఆయన త్రాసులో తూచినట్లయితే ఈ రోజు నువ్వు తక్కువైపోతావు. జాగ్రత్త. బెల్షాజారు రాజు యొక్క హృదయములు ఈ గర్వం ఉన్నందువల్లే అతను చూసి దానియేలు ప్రవక్త చెబుతూ ఉన్నాడు, నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువగా ఉన్నావు. నువ్వు తక్కువగా ఉన్నావు. అందుకే ఈ రాత్రి నువ్వు చావబోతున్నావు. ఈ రోజు నీ జీవితం ముగించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, కొందరి పాపములు న్యాయ తీర్పుకు ముందుగానే నడుస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా సహోదరి, మనం చేసే పాపం, మనం చేసే కార్యముల నిమిత్తం ఇక్కడే మనం శిక్షణ అనుభవిస్తూ ఉన్నాం. చాలా మంది చెప్పే ఒక కార్యం ఏంటో తెలుసా? అయ్యో నా తలరాత ఏంది ఇట్లా జరుగుతుంది, నా తలరాత ఇటువంటి వ్యాధులు ఎదుర్కొంటున్నాను, నా తలరాత ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాను అంటూ ఉంటారు. ఈ తలరాత అంటూ ఉన్నారే, దీనికి కారణం ఏంటని మాత్రం గ్రహించరు. చాలా మంది జీవితాల్లో ఇటువంటి భయంకరమైన చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న కార్యాలు చేయడం వల్లే హృదయంలో భయంకరమైన గర్వం పెట్టుకున్నందువల్లే ఈరోజు వారే శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు త్రాసులో చూస్తున్నప్పుడు తక్కువైపోతూ ఉన్నారు. అందుకే శిక్షను అనుభవింపజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఉండాలి. మన మాటల్లో కూడా జాగ్రత్త పడి ఉండాలి. మన చేతి క్రియల్లో కూడా జాగ్రత్త పడి ఉండాలి. ఈ బెల్షాజారు రాజు యొక్క కార్యంలో కూడా అదే జరిగింది. దేవుని యొక్క ఆలయ సంబంధమైన వస్తువులు మద్యపానమును పోసి త్రాగి ఆ యొక్క మత్తుతో కూడా అన్య దేవతను స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కోపాగ్ని వచ్చింది. వెంటనే దేవుని యొక్క శిక్ష అతనికి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, రెండవదిగా మనం చూస్తున్నాం టెకేల్ అంటే త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువైపోయావు. న్యాయ తీర్పు ఇక్కడే జరుగుతుంది. బైబిల్లో దీనికి సంబంధించిన అనేక కార్యాలు ఉన్నాయి. న్యాయ తీర్పు ఇక్కడే జరుగుతున్నాయి. కొందరి పాపములు మనకు ముందుగా నడుస్తూ ఉన్నాయి. మన పాపం వల్లే అనేక శిక్షలు, అనేక వ్యాధులు, అనేక సమస్యలు, అనేక విధమైన తీరని రోగాలు ఎదుర్కొంటున్నామే. కారణం పాపం. కొంతమంది చూసారంటే బీడీ సిగరెట్లకు మనుషులైపోయి ఉంటారు. క్యాన్సర్స్ ఇటువంటి వ్యాధులు ఎదురవుతుంటాయి. చివరికి అంటూ ఉంటారు, అయ్యో క్యాన్సర్ వచ్చేసిందని. ఎందుకు వచ్చింది క్యాన్సర్? స్మోకింగ్, బీడీ సిగరెట్లు త్రాగడం, మద్యపానాన్ని ఎక్కువగా తాగే వాళ్ళు చాలా మంది ఈరోజు. తద్వారా ఊపిరితిత్తులు పాడవుతున్నాయి, ఆరోగ్యం పాడవుతుంది, అనారోగ్యాలు వస్తున్నాయి. చివరికి వ్యాధి వచ్చినప్పుడు దేవుని వెతుకుతున్నారు, అయ్యా ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందని. మద్యపానం ఒక ప్రక్క త్రాగుతూ, బీడీ సిగరెట్లు ఒక ప్రక్క తాగుతూ, హాట్స్ గుట్కాలు ఒక ప్రక్క వేసుకుంటూ, ఒక పక్క ఈ వ్యాధులంతా రాకుండా ఉంటాయా అండి? ఆలోచన చేసి చూడండి. అందుకే జడ్జిమెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఏదైతే విత్తుతున్నారో దానే కోస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో తేటగా వ్రాయబడింది, ఏదైతే విత్తుతావో దానే కోసి తీరాలి. ప్రియ సహోదరుడా, జాగ్రత్త పడు. మూడవదిగా వ్రాయబడింది ఉపాసిన్. మెనే టెకెల్ ఉపాసిన్. ఉపాసిన్ అంటే ఏంటి? వాక్యం తేటగా చెప్పబడి ఉంది, నీ యొద్ద నుండి నీ రాజ్యాన్ని తీసి
విభాగింపబడుతుంది, మాదీయులకును పారసీకులకును అది ఇవ్వబడుతుందని చెప్పి దానియేలు ప్రవక్త బెల్షాసార్ రాజును చూసి చెప్తూ ఉన్నాడు. అతడు చేసిన కార్యమును మొత్తం అతని యొక్క రాజ్యం రెండుగా చీల్చబడి పారదీశకులకును మాదీయులకును రెండుగా అది చీల్చబడి ఇవ్వబడుతుంది. అది ఎవరి చేతిలో నుండి? రాజు చేతిలో నుండి చేతి ఇవ్వబడుతుందని చెప్పి వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, బబులోను రాజ్యంలో ఒక గొప్ప రాజుగా ఉండవలసిన ఈ యొక్క బెల్షాసార్ తన హృదయంలో గర్వం, తన హృదయంలో పాపం, తన హృదయంలో దేవుడంటే భయం లేకుండా, తన హృదయంలో దేవుడంటే లెక్క లేకుండా దేవుణ్ణి అలక్ష్యపరుస్తూ దేవుని యొక్క ఆలయంలోని వస్తువులు తీసుకొని వచ్చి వాటిలో మద్యపానాన్ని పోసి వాటిని భుజించి వాటిని సేవించి అన్య దేవతను మహిమపరిచాడు. తద్వారా వచ్చిన శిక్ష, ఇక పైన ఈ రాజ్యం నీ చేతిలో ఉండదు, నీ రాజ్యం నీ చేతిలో ఉండదు, అది పారసీకులకును మాదీయులకు ఇవ్వబడుతుందని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సొలొమోను రాజును గురించి మీ అందరికీ తెలుసు. దేవుడు ఆ యొక్క దేశాన్ని, ఆ యొక్క రాజ్యాన్ని సొలొమోను చేతిలో పెట్టినప్పుడు అతడు చిన్న పిల్లాడు. ఆ చిన్న వయసులో కూడా దేవునికి భయభక్తులుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ రాజ్యాన్ని అతని చేతికి ఇచ్చాడు. అతడు జ్ఞానం ఇవ్వండి ప్రభువా అని అడిగితే ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని అతనికి ఇచ్చాడు. బైబిల్ వాక్యంలో చెప్పబడుతూ ఉంది, సొలొమోను రాజా లాంటి జ్ఞానవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరట. అంత గొప్ప జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి, అంత గొప్ప దేవునికి భయపడిన ఒక వ్యక్తి, చివరికి అతని యొక్క జీవితం దేవునికి భయభక్తులుగా ఉండవలసిన అతని యొక్క జీవితాన్ని అతడే మార్చుకున్నాడు. దేవునికి భయభక్తులుగా ఉండవలసిన అతని జీవితాన్ని అతడు మార్చుకున్నాడు. దేవునికి ఇష్టం లేని అనేక 700 మంది అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నులను అతడు ఉంచుకున్నాడు. మొత్తం 1000 మంది అండి. ఇంతమంది స్త్రీలతో కూడా, అందులో అన్య స్త్రీలతో వివాహం చేసుకొని అతని జీవితాన్ని పాడు చేశాడు. బైబిల్ వాక్యం చెప్పబడుతుంది, ఎప్పుడైతే అన్య స్త్రీలను అతను వివాహం చేసుకున్నాడో వెంటనే ఈ అన్య స్త్రీలు ఏం చేశారట, సొలొమోను రాజు యొక్క హృదయాన్ని మార్చేశారు. తమ దేవుని వైపు చూడవలసిన అతని కళ్ళను మార్చి అన్య దేవతల వైపు చూసేటట్లు చేశారు. అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించేటట్లు చేశారు. తద్వారా దేవుడి యొక్క కోపాగ్ని సొలొమోను రాజా పైన వచ్చింది. ఒకసారి, 2 సార్లు దేవుడు ప్రత్యక్షంగా సొలొమోను రాజాతో మాట్లాడాడు. సొలొమోను రాజా, చాలు చాలు, ఈ పాపానికి దీనితో కూడా ముగింపు పెట్టు, లేదంటే నీ రాజ్యాన్ని నేను వేరుపరుస్తానన్నాడు. కానీ ఒప్పుకోలేదు. దేవునికి తన హృదయాన్ని అప్పగించలేదు. తన పాపాన్ని తను అంగీకరించలేదు. తన పాపంలోనే తాను అట్లే నివసించాడు. తన పాపంలో తాను బానిసైపోయాడు. తన పాపపు జీవితంలో కట్టిని పడవలసిన అతని జీవితం నాశనమైపోయింది. చివరికి సొలొమోను రాజు యొక్క జీవితంలో జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆ రాజ్యమంతా సమాధానంగా, ఆ రాజ్యమంతా ఒక్క విరోధి కూడా లేకుండా దేవుడు సమాధానంతో ఉంచిన ఆ రాజ్యం ఈరోజు ఆ యొక్క రాజ్యమంతా విరోధులను ఏర్పరిచాడు. హదాదు, రెజోను అనే 2 విరోధులుగా సొలొమోనుకు విరోధులుగా లేచారు. రాజ్యాన్ని వేర్పరిచాడు. రాజ్యమే వేర్పరచబడింది. ఆ యొక్క గోత్రాలు వేర్పరచబడ్డాయి. దేవుడు చెప్పాడు, నీ చేతిలో నుండి నీ రాజ్యాన్ని నేను తీసిపడేస్తున్నాను, నీ రాజ్యాన్ని తీసిపడేస్తున్నాను. నీకు విరోధంగా 2 వ్యక్తులను నేను ఏర్పరుస్తూ ఉన్నాను. వారి ద్వారా నీ రాజ్యం చిన్నాభిన్నమవుతుందని చెప్పాడు. అదేవిధంగా రాజ్యం చిన్నాభిన్నమయ్యింది. చివరికి అతనికి 1 గోత్రం మాత్రం మిగిలింది. అది కూడా ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు, దావీదు, అతనికి నేను ఇచ్చిన వాక్కు మారనది. అతనికి నేను చెప్పాను, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తానని. అతనికి చెప్పిన వాక్కు చొప్పున నీకు ఒకే ఒక రాజ్యం మాత్రమే నీకు ఇవ్వబడుతుంది. నీ గోత్రాలు, రాజ్యాలు అన్ని చీల్చివేశాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి యథార్థంగా, దేవునికి భయభక్తులుగా జీవించిన ఆ యొక్క సొలొమోను రాజు యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి హెచ్చించాడు. ఎక్కడెక్కడో రాజులు, ఎక్కడెక్కడో రాణులు అందరూ సొలొమోను రాజును వెతికి వచ్చేటట్లు చేశాడు. అంత గొప్ప ఆశీర్వాదం, ఐశ్వర్యం ఆ రాజ్యానికి దేవుడు ఇచ్చాడు. సొలొమోను పేరు వింటేనే ప్రతి రాజ్యంలోని ఘనత, మహిమనిచ్చాడు. అటువంటి గొప్ప రాజు దేవునికి మహిమ చెల్లించక, దేవుని ఎదుట భయభక్తులుగా ఉండక,
తన భార్యల మాటలు విని, అన్య స్త్రీలు వివాహం చేసుకుని తన భార్యల మాటలు విని అన్య దేవతలకు మొక్కడం ప్రారంభించాడు. అన్య దేవత స్తంభాన్ని కట్టడం ప్రారంభించాడు. అతని జీవితంలో పతనం ఏర్పడింది. రాజ్యమే చీల్చబడింది. ప్రియ సహోదరుడా, అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉంది. కారణం ఏంటి? నీకు విరోధంగా అనేక విరోధులు ఏర్పరచబడుతున్నారే. కారణం ఏంటి? దేవునికి భయభక్తులుగా లేకుండా గర్వం, తనలో తాను గర్వం, తన బలాన్ని నమ్ముకుని, తన జ్ఞానాన్ని నమ్ముకునే వాళ్ళు ఎంతమంది ఈరోజు. ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగానే చెప్పవలసిన ఒకే ఒక కార్యం, బెల్షాషారు రాజు ఆ మహిమ కలిగిన దేవుని యొక్క కృపను కోల్పోయి, దేవునికి చెందించవలసిన మహిమను దేవునికి చెందించక, దేవునికి ఇవ్వవలసిన మహిమను దేవునికి ఇవ్వక అతని జీవితంలో పతనానికి కారణమయ్యాడు. దేవుని ఆలయ సంబంధమైన ఆ వస్తువులను, బంగారపు వస్తువును తీసుకుని వచ్చి మద్యపానాన్ని పోసి త్రాగింపజేసి తద్వారా దేవునికి కోపాన్ని పుట్టించాడు. దేవానికి కోపాన్ని పుట్టించాడు. గర్వం కలిగిన అతని హృదయం దేవుడు మొత్తాడు. బైబిల్లో వాక్యం చెప్పబడుతూ ఉంది. నేను ఈ వాక్యం చదివేటప్పుడంతా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే అంత వేదనకరమైన వాక్యం. ఆ యొక్క దేవుని వ్రాతను చదివి వాటి భావాన్ని చెప్పడానికి ముందుకొచ్చిన దానియేలుకు విలువైన బహుమతుల్ని ఇచ్చాడు, విలువైన హారాలు ఇచ్చాడు, విలువైన వస్త్రాలు ఇచ్చాడు. అన్ని చేసిన బెల్షాషారు తన హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోయాడు. ఒక్క నిమిషం, ప్రభువా నేను చేసింది పాపమయ్యా, అయ్యా నా దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడవు, నీలాంటి గొప్ప దేవుని నేను మర్చిపోయి నీ యొక్క ఆలయ సంబంధంలోని పాత్రలను తీసుకొని వచ్చి వాటిలో మద్యపానాన్ని పోసి వాటిని సేవించింది కాకుండా అన్య దేవతలు నేను స్తుతించి మహిమపరిచానే, నేను ఒక పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి కన్నీరు విడిచినట్లయితే అతని జీవితం బాగుపడి ఉండేది కదా, అతని రాజ్యం స్థిరపడి ఉండేది కదా, అతని రాజ్యం సమాధానం చేత ఆశీర్వదింపబడి ఉండేది కదా. కానీ అన్నిటినీ కోల్పోయాడు. అది మాత్రం కాకుండా అదే రాత్రికి రాత్రి చచ్చిపోయాడు. కారణం ఏంటి? క్షమాపణ కోరే హృదయం లేక, దేవుడి దగ్గర పశ్చాత్తాపపడే హృదయం లేక, దేవుని వెతకక ఆ రోజే మరణించాడండి. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? అని దేవుని యొక్క వ్రాత వ్రాయబడి ఉంది. నీ యొక్క జీవిత పరిస్థితి ఏంటి? బెల్షాసారు రాజా గర్వంగా ఉన్నావా? బెల్షాసారు రాజులాగా అయ్యో నేను ఎవరికి లెక్క చెప్పని అవసరం లేదు, నా జీవితం నా ఇష్టం అని చెప్పి గర్వంతో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుడిగా ఉండి లంచాలు తీసుకుంటున్నావే, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుడిగా ఉండి నీ శరీరాన్ని పాపానికి అమ్మివేశావే, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుడిగా ఉండి ఈ రోజు నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా, దేవుడికి భయపడే జీవితం లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావే, నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవరైతే తన పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెడతాడో వాడే కనికరమును పొందుతాడు. దేవుని ఎదుట కనికరమును పొందగలడు. ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థన చేస్తామా? పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామముతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులను దీవించండి అయ్యా. గర్వం కలిగిన రాజైన బెల్షాషారు యొక్క జీవితంలో పతనమైపోయాడు. ఒక్క రోజులోనే అతని జీవితం పతనమైపోయింది. అతడు మరణించాడు. అతడి త్రాసులో తూచగా అతడు తక్కువయ్యాడు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అనేకుల యొక్క జీవితంలో ఎంతో మంది కన్నీరు విడుస్తున్నారయ్యా. క్రైస్తవంలో కూడా అనేక ఆత్మీయ గర్వం ఈరోజు చాలా మందిని పట్టి పీడిస్తుంది. ఇటువంటి గర్వం, ఇటువంటి ప్రతి ఒక్క కార్యాలు యేసు నామములో మార్చబడునుగాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారి జీవితంలో తలరాతలు మార్చబడునుగాక.
ప్రతి వారి యొక్క వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీరు యేసు నామములో తుడవబడును గాక. ప్రభు దీవించును గాక. యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నిత్యముగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడని నమ్ముచున్నాను. ఏ ఒక్కరూ గర్వంతో మాట్లాడకండి. తోటి క్రైస్తవులను, తోటి సేవకులను కించపరిచే విధంగా మాట్లాడకండి. దేవుని చేత అభిషేకింపబడిన ఒక్కొక్క విశ్వాసి విలువైన పాత్ర లాంటి వాళ్ళు, ఒక్కొక్క సేవకులు విలువైన పాత్రలు. ఏ ఒక్కరిని కించపరిచే, అవమానపరిచే మాటలు మనకు వద్దు. దేవుడి అభిషేకించిన వారిని మనం ముట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. దావీదును గమనించినట్లయితే సౌలును అతని చేతులతో చంపవలసిన సౌలును చూసి అంటున్నాడు, దావీదు దేవుని చేత అభిషేకింపబడిన సౌలుని నా చేతితో నేను చంపనని చెప్పి తాను దూరం అవుతున్నదే మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని చేత అభిషేకింపబడిన ఏ విశ్వాసినైనా సరే, ఏ సేవకునైనా సరే కించపరచకు, అవమానపరచకు, వేదనకరమైన మాటలు మాట్లాడకు. ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే వారిని ఘనపరచు. ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Touchdown. Wait on it. Wait on it. Jesus. Wait on it. Wait on it. Touchdown.